హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఈ మంచి ఉదయకాల సమయమందు ఆయన ఆరాధించుటకు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. గత దినమంతా కాచి కాపాడిన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యముతో మనల్ని బలపరచునుగాక. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. నేను చదువుతాను, నాతో ఏకీవించండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతృతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు, పరదేశి అని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసనని ఒక్కడనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరు క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియచేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఆత్మఫలము దేవుని కృపావరము. దాన్ని అందుకునేందుకు ఆసక్తి చూపని వారికి అది అందదు. దీర్ఘశాంతము, దయాళత్వము, క్రీస్తులో జీవితము, ఆత్మఫలములతో క్రైస్తవ సుగుణాలతో నిండి ఉండును. మనుషులకు దేవునితో సహవాసాన్ని కలిగిస్తుంది. దైనందిన జీవితంలో ఎన్నెన్నో సమస్యలు తలెత్తుతాయి. వాటి పరిష్కారమునకు ఆత్మఫలముల ద్వారా పరిష్కారం కలుగును. శ్రేష్టమైన గుణ లక్షణములు దీర్ఘశాంతము, దయాళత్వమే. ఆత్మఫలములోని ఆ సద్గుణములు మనిషికి మధ్య సంబంధాలకు చెందినవి. అపోస్తులుడైన పౌలు చెప్తున్న ఈ సుగుణాలు క్రైస్తవ జీవితంలో లేకుంటే జీవితము యాంత్రికంగా మారుతుంది. క్రీస్తులో జీవితం మనుషులకు దేవునితో మోకాళ్ళ ప్రార్థన అనుభవం, సహవాసాన్ని కలిగిస్తుంది. దేవుడు మన పట్ల ఎంత ఓర్పు వహించాడో మనం ఎరిగి ఉండాలి. మన ఎడల ఇప్పటికీ ఎంతటి దీర్ఘశాంతం చూపుతున్నాడో మనము ధ్యానించాలి. మనం ఇతరుల పట్ల చూపే అసహనం దేవుడు మన పట్ల చూపితే ఎక్కడ ఉండేవాళ్ళం? మనం దారి తప్పి తిరుగుతుండగా దేవుడు ఎన్నడూ మనలను విడిచిపెట్టి చేతులు కడిగేసుకోలేదు. నా కాడి సులువుగా ఉంది అనే దేవుని మాటలో దయ ఉంది. మన ప్రభువు కూడా తన ప్రమాణములను తగ్గించాడు. తన కాడిని మనపై నుండి తొలగించాడు. కానీ దయగల కాడి, నా కాడి సులువుగా ఉన్నది, మోయడం తేలిక. దేవుడు మనలను మరింత సహనముతో నింపునుగాక. స్తుతియాగం అర్పించి ప్రభుని గణపరుద్దాం. దేవుని వాక్యముతో మనల్ని నింపుకొనున్నట్లు దేవుడు తన సహాయం అందించునుగాక. స్తుతియాగం కొరకు నాతో ఏకీవించండి. ఖడ్గము వంటి మాటలు గల దేవా యేసయానికి స్తోత్రం.
కృపావరంగా వచ్చిన దేవా యేసయానికి స్తోత్రం. కృపాదానంగా ఇవ్వబడిన దేవా యేసయానికి స్తోత్రం. క్షామము పుట్టించు దేవా యేసయానికి స్తోత్రం. క్షేమము విస్తరింపజేయు దేవా యేసయానికి స్తోత్రం. కీడు నుండి రక్షించు దేవా యేసయానికి స్తోత్రం. కీడు చేయు వారికి విరోధంగా నీ ముఖము పెట్టు దేవా యేసయానికి స్తోత్రం. కాలములను మార్చు దేవా యేసయానికి స్తోత్రం. కాలగతులను నీ వశమున ఉంచుకున్న దేవా యేసయానికి స్తోత్రం. కోత కోయువాడవైన దేవా యేసయానికి స్తోత్రం. కోత కాలాన్ని నిర్ణయించిన దేవా యేసయానికి స్తోత్రం. కొట్టువాడవైన దేవా యేసయానికి స్తోత్రం. కొట్టబడిన వారిని బాగుచేయు దేవా యేసయానికి స్తోత్రం. కుళ్ళు పట్టని పరిశుద్ధుడవు దేవా యేసయానికి స్తోత్రం. క్రొవ్విన వాటిని శిక్షించువాడవైన దేవా యేసయానికి స్తోత్రం. క్రొవ్విన వాటితో విందు చేయువాడవైన దేవా యేసయానికి స్తోత్రం. కుయుక్తులను ఎరిగిన దేవా యేసయానికి స్తోత్రం. కుటిల వర్తనులను అసహించుకొను దేవా యేసయానికి స్తోత్రం. కలుషములను బాపు దేవా యేసయానికి స్తోత్రం. కార్యమును సఫలము చేయు దేవా యేసయానికి స్తోత్రం. కొర్నేలి ప్రార్థనను విన్న దేవా యేసయానికి స్తోత్రం. కోరహు కుటుంబమును నాశనం చేసిన దేవా యేసయానికి స్తోత్రం 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 స్తోత్రం. మంచి దేవానికి స్తోత్రం. స్తుతి యాగం అర్పించుటకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మంచి దేవుడు మన స్తుతి యాగము ద్వారా మన మార్గములను మన దేవుడు సరళము చేయును గాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో కూడా నాతో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కడపటివాడా, మొదటివాడా, ఆద్యంతం లేనివాడా, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా దయాళత్వము దీర్ఘశాంతమును ధరించుకొనుటకు దేవా యేసయ్య దయచూపుము. దేవా, ఈ లోకంలోని సుగుణములు కలిగి ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుచు ప్రభు కొరకు సర్వశక్తి గల దేవుని కొరకు జీవించుటకు పరిపూర్ణమైన క్రీస్తు ప్రేమ బంధమును ధరించుకొందుముగాక. ఇందుకొరకే ఒక్క శరీరముగా పిలువబడితిమి గనుక కృతజ్ఞులమై ఉందుము. దేవా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉండును అని సెలవిచ్చిన దేవా, నీకు స్తోత్రం స్తోత్రం. ప్రభువా, నీకే స్తోత్రం యేసయ్య. దేవా యేసయ్య, నీకు స్తోత్రం. నీవు అనుగ్రహించిన నాపైన నీవు నిలిచి ఉండి నా ప్రభా నీ సహాయం అందించి దయపెట్టుము ప్రభా. ఎంత మేలు చేసావు ప్రభా. గత దినములన్నిట్లోనూ నీవు చేసిన మేళ్లను బట్టి నిన్ను స్తుతిస్తే నాయన మా బ్రతుకు చాలదు తండ్రి. అంత గొప్ప మహత్యము కలిగిన దేవుడవు దేవా, నీకు స్తోత్రం ప్రభువా. స్తోత్రం స్తోత్రం. ఓర్పు చేతను విశ్వాసము చేతను వాగ్దానములను స్వాతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనుటకు నా తండ్రి నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము ఆసక్తిని తుదమట్టుకు కనబరుచుటకు కృపచూపుము దేవా. నీకే వందనములు దేవా. అనుదిన వాక్యము ద్వారా నీ ఆశీర్వాదం అనుగ్రహించుము. ఈ ప్రార్థనలో ఎక్కివిస్తున్న వారిని దీర్ఘశాంతముతో దయాళుత్వముతో నింపుము దేవా. నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం. వారి కుటుంబములలో గొప్ప సమాధానం ఆశీర్వాదం నింపుము దేవానికి స్తోత్రం. ఆత్మలో ఎదుగునట్లు ఆత్మీయ సమృద్ధి పరిశుద్ధాత్ముని కార్యము జరిగించుము దేవా. నీకు స్తోత్రం స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం. ప్రతి కఠిన పరిస్థితిలో వారు నీ సిలువను చూస్తూ నిన్నే ఘనపరుస్తూ ఆత్మలో బలపరచుము దేవా. నా తండ్రి, నీకు స్తోత్రం. ఆత్మలో బలపరచుము. త్యాగము ప్రతిష్ట సమర్పణ కలిగి ఉండుటకు కృపచూపుము దేవా. నా దేవా, చేయి పట్టి నడిపించుము తండ్రి. ప్రతి దినము నిన్ను కలిగి నీ తోడు కలిగి ఉందుముగాక. ఈ దినమంతా మాతోనే ఉండండి ప్రభువా. నీకు స్తోత్రం దేవా. నీ వాక్యం మా హృదయంలో నింపి బలపరచుచున్నందుకు దేవా, నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.